టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఫ్యామిలీస్లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటన్న విషయం తెలుసు. వీరి ఇంట్లోని వారసులంతా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలో నటించారు. సినిమాల పరంగా అంతా ఓకే, కానీ నిన్నటి నుంచి వీరి ఫ్యామిలీలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయని ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై మోహన్ బాబు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక గాయాలతోనే పోలీస్ స్టేషన్కి మనోజ్ వచ్చారు. ఇటు మోహన్ బాబు కూడా మనోజ్ పై పోలీసులకి కంప్లైంట్ చేశారు. తనపై మనోజ్ దాడి చేశారని మోహన్ బాబు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కాస్త ట్విట్టర్ వార్కి మారింది. ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. కాసేపటిలో మంచు విష్ణు మనోజ్ను తన ఇంట్లో కలవబోతున్నారని సమాచారం. ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ గురించి ఎలాంటి వార్త వచ్చినా, ఆ కుటుంబంలో ఎప్పుడు ఏం జరిగినా ఆ విషయాలు వెంటనే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో విభేదాలు అనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అసలు ఈ గొడవలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడంతో బయటపడ్డాయా వంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఇక మంచు మనోజ్ పెళ్లి విషయంలోనే ఆ ఫ్యామిలీకి విభేదాలు వచ్చాయని, ఇప్పటికీ ఈ పెళ్లిని తన కుటుంబం ఒప్పుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపైనే విష్ణుతో మంచు మనోజ్కి ఒకసారి గొడవ కూడా జరిగింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఆస్తుల వ్యవహారంలో మోహన్ బాబుతో మంచు మనోజ్కి గొడవలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలేం జరుగుతుంది? పోలీసుల వరకు వెళ్లాల్సిన గొడవలు ఏం జరిగాయి అన్నది చర్చానీయాంశంగా మారింది. మంచు ఫ్యామిలీకి సంబంధించిన విద్యానికేతన్ సంస్థలో వినయ్ అనే వ్యక్తి కీలక పదవిలో ఉన్నారు. అయితే మనోజ్కి వినయ్కి మధ్య గొడవ మొదలు కాగా, వినయ్తో పాటు తన రౌడీ మూక కూడా ఈ గొడవ మధ్యలో జోక్యం చేసుకుని మనోజ్పై దాడి చేశారు. అందులో మోహన్ బాబు ప్రమేయం కూడా ఉందని మనోజ్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే తన తండ్రితో పాటు వినయ్పై కూడా కంప్లైంట్ చేశాను అని మనోజ్ అంటున్నాడు. కానీ ఒక్కడే వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక తండ్రి, తమ్ముడు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. మనోజ్పై దాడి జరగడంతో ఆయన హాస్పిటల్కి కూడా వెళ్లారు. కానీ మంచు విష్ణు, లక్ష్మి స్పందించినట్టుగా కనిపించలేదు. తాజాగా మంచు మనోజ్ను విష్ణు కలవబోతున్నారని టాక్. జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు పార్ట్నర్ విజయ్ మనోజ్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషుల్ని కాపలా ఉన్నారని సమాచారం. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు ఇండియాకి వచ్చారు. మరి కాసేపట్లో జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లబోతున్నట్టుగా సమాచారం. మరి వారిద్దరి భేటీ తర్వాత గొడవలు తగ్గుతాయా, లేక మరో కొత్త గొడవ పుట్టుకొస్తుందా అన్నది చూడాలి.